రాజసింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మన ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని ప్రజలను మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. యోహానుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం నుంచి ప్రారంభిద్దాం. ఆయన వాక్యమును ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఎవరైనా దేవుని వాక్యాన్ని గైకొని వాక్యానుసారంగా జీవిస్తేనట వానిలో నిజముగా దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉంటుందట. అంటే వాక్యం ఎవరిలో లేకపోయినా, వాక్యానుసరమైన జీవితం ఎవరికి లేకపోయినా వాళ్ళు అనుకున్నంత తేలిగ్గా మేము పరిపూర్ణులు అనుకోవడానికి సరిపోరు. మరో మాట కూడా చెబుతాను, బాప్తిసం పొంది దేవుని బిడ్డగా మారి దేవుని సన్నిధిలో ఎవరు జీవిస్తున్నా వాళ్ళు పరిపూర్ణ దశకు రారు. మామిడి తోటకు పూతొచ్చినా పిందొచ్చినా అది ప్రారంభ దశే కానీ పరిపూర్ణమైన దశ కాదు. అలాగే భక్తిలో అడుగుపెట్టి నేను పరిపూర్ణుడు అయిపోయాను అని కానీ మీలో ఎవరైనా యోచించినా ఆలోచించినా మంచిదే, కానీ అతడు వాక్యానుసారంగా జీవించాడు వాడు కాకపోతే వానిలో పరిపూర్ణత ఉండదు అని బైబుల్ చాలా తేటగా చెబుతుంది. అందుకని దేవుని వాక్యం ఎంత వింటామో, ఎంత చదువుతామో, ఎంత గైకొంటామో, అసలు వాక్యం చేత మనిషి బ్రతకడం మొదలు పెడితే నా దేవుడు ఆశ్చర్యంగా వాళ్ళని పరిపూర్ణులుగా చేస్తారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని మీరంతా వాక్యానుసారముగా పరిపూర్ణులవుదురుగాక. ఆమేన్. తర్వాత వాక్యం చదువుదాం. అక్కడ రాసింది ఏమిటంటే, ఆయన యందు నిలిచి ఉన్నానని ఎవడు చెప్పుకున్నా ఆయన ఎలాగూ నడిచెనో అలాగే నడవ బద్ధుడై ఉన్నాడు. ఈ వాక్యం మీ జీవితంలో నెరవేరునుగాక. అంటే ఎవరిని పోలి నడవాలి? మంత్రులను, సామంతులను, సంఘ కాపరిను, పక్కనున్న విశ్వాసును, పరిచయస్తులను మనం పోలి నడవనక్కరలేదు. మనం ఎలా నడవాలి అంటే ఆయన ఎలా నడిచాడో, ఆయన ఎలా జీవించాడో, ఎలా తన జీవితాన్ని ఆఖరి వరకు సిలువ యొద్దకు ఎలా నడిపించాడో అది మనం గమనించి అలాగుననే మనము నడవడానికి బద్ధులమై ఉన్నాము గనక ఆయన నడిచినట్లే మనమును నడుచుదుముగాక. ఎలా నడిచాడు ఆయన? అది తెలిస్తేగా మనం నడిచేది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యం చదవండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. విన్నారుగా? ఆయన ఎలా నడిచాడో మనమును అలాగే నడవాలి. మొదటి మాట ఏమిటంటే 33.5 సంవత్సరాలు ఆయన భూలోకంలో జీవించాడు. 33.5 సంవత్సరాలు భూలోకంలో జీవించిన ఆ సమయంలో ఏ కోణంలో చూసినా ఎక్కడ ఆయన పాపము చేయలేదు. అందరూ ఆమేన్ చెప్పండి. అంటే ఆయన నడిచినట్టే మనము, అంటే ఇప్పుడు మనం ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. మీకు ఇంకో మాట కూడా చెబుతాను. పాపం అనగానే నరహత్య, దొంగతనం,
త్రాగుడు, జోదం, అదే పేకాట, భయంకరంగా అక్రమ సంబంధాలు, ఇవన్నీ మన దృష్టిలో పాపాలు. అయితే బైబిల్ బోధించేది ఏమిటంటే ఇవి మాత్రమే పాపాలు కాదట. ఇవన్నీ మనిషి జీవితాన్ని నాశనం చేశాయి. మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి దేవుని సొత్తయ్యాం. వాటన్నిటినీ దేవుడు క్షమించాడు, వాటన్నిటిలోంచి విడుదల చేశాడు. యేసు రక్తం ద్వారా కడగబడిన మనం దేవుని బిడ్డలుగా మారాం. అయితే మనం దేవుని సొత్తైన తరువాత మనలో ఇంకా పాప బీజం ఉంటుంది. మనం రక్షించబడిన, బాప్తిసం పొందిన, దేవుని పేరు పెట్టుకున్న, మందిరానికి వచ్చిన, కానుకలు ఇస్తున్న, దైవ గ్రంథం పట్టుకుని ఊరేగుతున్న మనలో ఇంకా అపవిత్రమైన, పాపపు ఇష్టమైన, పాపానికి సంకేతమైన, పాపానికి నిదర్శనమైన, పాపాన్ని పోలిన కొన్ని గుణగణాలు మన జీవితంలో ఉంటాయి. ఆయన వాక్యాన్ని మొదట రాసుకొని ఆయన ఎలాగూ నడిచెనో నేనును అలాగే నడవాలి. మొదటి మీటేమిటంటే ఆయన పాపం చేయలేదు. మరి అదే మార్గంలో నీవు నడవాలిగా. ఏమండి, నేను నరహత్య చేయట్లా, నేను దొంగతనం చేయట్లా, నేను ఇప్పుడు త్రాగడంలా, ఇదివరకులాగా అక్రమ సంబంధం లేదు అని మీలో చాలామంది చెబుతారు. అయితే నిన్ను అపవిత్రపరిచే కొన్ని బలహీనతలు, కొన్ని పాపాలు, కొన్ని నీవు సమర్థించుకునే విషయాలు నీ గుండెల్లో ఉన్నాయి. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వాక్యం చదువుదాం. లోపల నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి దురాలోచనలను, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, కోదములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సర, దేవదూషణ, ఇవన్నీ మనుషుని హృదయంలో నుండి వచ్చును. ఇప్పుడు నేను మరొక్కసారి ఈ విషయాన్ని మీతో చెప్పాలి. మనుష్యుని హృదయంలో నుంచి వచ్చేది, మనిషిని పాడు చేసేది ఏమిటయ్యా అంటే దురాలోచన. దాని అర్థం ఏమిటంటే ఆలోచనలో కూడా మనము పాపం చేస్తున్నాము. ఈ విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. బైబిల్ బోధిస్తున్న ఓ నగ్న సత్యం. ఒకనాటి పాపాల లిస్టు మనకు తెలుసు. మరి పాపాలు మానేసాం, ప్రభువును నమ్ముకున్నాం, దేవుని బిడ్డగా మారాం. మరలా కానీ మనం వెళ్ళి బజార్లో పాపం చేసినా, నరహత్య చేసినా, దొంగతనం చేసినా అంతా ఏమంటారు? వీడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువును నమ్ముకున్నాడు అని అంటారు. అందుకని తెలివి కలిగిన మన జనాంగం ఏం చేస్తారంటే బయట ప్రపంచంలోకి వెళ్ళి పాపం చేయరు. కానీ మనిషిలో పాప బీజపాని మూలం ఎక్కడుందంటే దురాలోచన. అంటే ఆలోచనలో కూడా నిన్ను పాపానికి తీసుకుని వెళతాయి. అందుకని నా యేసును బట్టి బ్రతిమలాడుతూ మీతో చెప్పగలిగిన మాట ఏమిటంటే ఆలోచనల్ని క్రమబద్ధం చేసుకోనాలి. ఆలోచన మనం అదుపులో పెట్టుకోలేకపోతే ప్రాకారం లేని పట్టణం ఎలాడిదో మన బ్రతుకు కూడా అలాగే ఉంటుంది. ఈ శుభవేళ నీ ఆలోచనలు నిన్ను అపవిత్రతకు తీసుకుని వెళితే, నీ ఆలోచనలు నీ భక్తిని నాశనం చేస్తే అది దురాలోచనట. అంటే అర్థమయ్యే మాట చెప్పాలి. కానికివ్వడం మంచిది, కానికిస్తే దేవుడు దీవిస్తాడు. కానికివ్వడం క్రైస్తవ లక్షణం. కానికిస్తే దేవుడు ప్రతిఫలం ఇస్తాడనే ఆలోచన. ఆ కానుకను గురించి ఎట్లాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం. అననీయ సప్ఫీరా అని ఇద్దరిని చూస్తాం. పెద్ద సంఘంలో సభ్యులు, ఆ సంఘానికి కాపరి పేతురు. అక్కడ ఒక వ్యక్తి కానుకను తీసుకెళ్ళి సమర్పించాడు. ఎన్నోసార్లు అననీయ సప్ఫీరా గురించి మనం ఆలోచించాం. అయితే వాళ్ళు తీసుకెళ్ళి అర్పణ దేవుని దగ్గర అంటే ఆ పాస్టర్ గారి పాదాల దగ్గర పెట్టగానే ఆ పాస్టర్ గారు ఒక చక్కని మాట అన్నాడు. సాతాను నిన్నెందుకు ప్రేరేపించింది? నీ పొలం అమ్మినప్పుడు సొమ్ము నీదే కదా, కానుకిచ్చేటప్పుడు అది నీదే కదా, తెచ్చిపెట్టేటప్పుడు ఎందుకని నీ హృదయంలో ఇలాంటి దురాలోచన కలిగింది? అంటే ఆయన పాపము చేయలేదు గనుక ఆయన నడిచినట్టే మనము నడుచుదుముగాక. దొంగతనాలు, నరహత్యలు, మారణ హోమాలు, వ్యభిచారాలు అవన్నీ లోకంలో ఉన్నాయి.
కానీ ఈ సంఘంలో ఓ విచిత్రమైన పాపం బయటపడింది. అదేమిటంటే కానుక తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టడం. దేవుని దగ్గర పెడితే ప్రేరేపించబడిన దైవజనుడు ఆత్మ ద్వారా చక్కని మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇదిగో సాతాను నిన్ను ఎందుకు నీ హృదయమును, అంటే సాతాను మనిషి హృదయాన్ని ఎప్పుడు ప్రేరేపిస్తుంటాడు. ఆలోచనలు పుట్టేది ఎక్కడ? హృదయంలోని. మనం సంఘంలో ఉన్న సభ్యులుగా ఉన్న, పాటలు పాడినా, ఆరాధన చేసిన, వాక్యం బోధించిన, అనేక అవసరాలు తీర్చే కానుకలు ఇచ్చిన, మందిరాలు కట్టిన, సంఘంలో ఉన్నంత మాత్రాన నీవు దేవుని పోలిన వాడవు కాదు. మరి ఈ రోజున అంత గొప్ప సంఘంలో అంత గొప్ప వ్యక్తి నడిచి వెళుతూ చివరికి రాయబడిన మాట ఏమిటో తెలుసా? ఆత్మని హృదయమును సాతాను ఏం చేసిందట? ప్రేరేపించిందట. అంటే ఒక వ్యక్తిని భక్తిహీనులు చేయడం, ఒక వ్యక్తిని దేవునికి దూరం చేయటం, ఒక వ్యక్తిని పాడు చేయటం, ఒక వ్యక్తిని నాశనం చేయటం సాతాను మహా తెలివిగా చేస్తాడు. నిన్ను కానీ, నీ మార్గాన్ని కానీ, నీ బైబిల్ కానీ, నీ ఆరాధన కానీ, నీ ఉపవాసం కానీ చెడగొట్టడు. కానీ వాడు హృదయంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఆ హృదయములో నీ ఆలోచనలు తన వశం చేసుకుంటాడు. అతడట తన మిళితమైన ఆలోచనలు అతని హృదయంలో ప్రేరేపించాడట. నెమ్మదిగా కొంత దాచుకొని కొంత తీసుకొని వచ్చి దేవుని సందులో పెట్టడం జరిగింది. ఇక్కడ ఇతని జీవితంలో ముగింపు చూస్తే, నువ్వు పరిశుద్ధాత్మను మోసపరిచావు, పరిశుద్ధాత్మకు విరోధంగా నడిచావు, పరిశుద్ధాత్మను మోసపరచడానికి సాతానికి నీ హృదయం అప్పగించావు అని చివరలో ఏమన్నాడు తెలుసా? ఇది నీదై ఉండలేదా అని అన్నాక ఇతడు గడగడలాడుతూనే ఉన్నాడు. ఈలోపు అతడు పడి ప్రాణం ఇడ్చాను. ఎందుకని ఇంత తేటగా రాయబడిందంటే, మనం వ్యభిచారం చేయలేదుగా. అననీయ వ్యభిచారం చేయలే, అననీయ దొంగతనం చేయలే, అననీయ హత్య చేయల. కానీ పాపం ఎక్కడ చోటు చేసుకుందంటే హృదయంలో చోటు చేసుకుని ఆలోచనల ద్వారా అప్పగాడు నాశనమైనట్టుగా గమనిస్తున్నాం. ఈ రోజు నుంచి వాక్యం మనసులో పెట్టుకోనండి. ఏమిటది? ఆయన ఏ విధముగా నడిచానో నేనును ఆ విధముగానే నడవాలి. మొదటి మెట్టు పాపానికి చోటు ఇయ్యకుడి. ఆమేన్. మరి ఈ రోజున ఇచ్చే అర్పణ వలన నీవు సాతానికి చోటిస్తే, సాతాను నీ హృదయాన్ని ప్రేరేపిస్తే, నీ అర్పణలో పాపం ఊరేగితే అది ఎంత దారుణం. రెండవ మాట చెబుతాను. పాపం ఎక్కడ ఉంటుందంటే, సమూయేలు అనే ఒక దైవజనుడు ఒక రోజున ప్రజలతో చెప్పాడు. ఏమని? ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసినట్టే. అంటే ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. వ్యభిచారం చేయలా కానీ ప్రార్థన చేయలా, దొంగతనం చేయలా కానీ ప్రార్థన చేయలా, నువ్వు ఇతరులను తిట్టలా కానీ ప్రార్థన చేయలా. అంటే ప్రార్థన చేయకపోవడం కూడా ఒక పాపమే అని బైబిల్ బోధిస్తుంది. ఇంకో మాట కూడా చెబుతాను. అతడు పాపం చేయలేదు అన్నాడు కదా, బైబిల్లో ఏముందో తెలుసా? విశ్వాసము కానిది ఏదో అది పాపం. అంటే నువ్వు దేవుని నమ్మడం అనేది చాలా అవసరం. కానీ అవిశ్వాసం నీ గుండెల్లో ఉంటే, ఇది కూడా వాక్యమేనా, ఇది కూడా దేవుని చిత్తమేనా, నిజంగా అద్భుతాలు జరుగుతాయా, నిజంగా దేవుడు మనల్ని క్షమించాడా, నిజంగా ఇది ప్రభు శరీరమేనా, నిజంగా పరలోకం ఉందా, నిజంగా నరకం కూడా ఉందా అంటే బైబిల్ పట్టుకుని తిరుగుతున్న నీకు విశ్వాసంలో ఎదగడం కంటే అవిశ్వాసానికి పీట వేశావు. విశ్వాసం కానిది ఏదైనా పాపంగా మారుతుంది. మరి ఈ రోజున నువ్వు వ్యభిచరించలేదుగా. అంటే క్రీస్తునందున్న వారికి ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, నా యేసును బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, అవిశ్వాసంతో ఎవరున్నా విశ్వాసమని చెప్పుకొని, నేను విశ్వాసిని అనుకొని విశ్వాసం లేకుండా ఎవరు జీవించినా వాళ్ళు పాపం చేసిన వారితో సమానం. ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వారితో సమానం. సాతాను నిన్ను ప్రేమించే నీ ఆలోచనలన్నీ దేవుని చేతగాక సాతాను చేత పట్టబడితే అది పాపం. మరి ఈ రోజున ఆయన ఏ పాపం చేయలేదని వినబడుతుందిగా. ఇలా చదువుకుంటా వెళితే
అన్ని గ్రంథాలలో ఆలోచనలో పాపం, నడకలో పాపం, ఇచ్చిన కానుకలో పాపం, చెప్పే మాటల్లో పాపం ఎన్నో ఊరేగుతూ ఉన్నాయి. ఇకనైనా అయ్యా నా హృదయాలోచనలన్నీ బద్దలైపోయాయ్యా. బైబిల్లో నేను ఎక్కువసేపు చెప్పక్కర. ఆలోచనలతో ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి. ఇస్కరియోతు యోధా కూడా ఆలోచించాడు, ఆకాను కూడా ఆలోచించాడు, రాజులైన వారు ఆలోచించారు. 2 దూడలు చేసి అక్కడ ఇక్కడ పెట్టిన ఒక రాజుగారి ఆలోచనలు కూడా చేశాడు. ఈ రోజున ఆలోచనలు నీకు పాపాన్ని ముట్టగొట్టకుండా ఉండినట్లుగా నీ ఆలోచనలన్నీ నా యేసు రక్తం ద్వారా శుద్ధీకరించబడునుగాక. నీ హృదయం మీద నా యేసు రక్తం ప్రోక్షించబడునుగాక. మరి ఈ రోజున ఆయన ఏ పాపం చేయలేదు గనక నేనును పాపం చేయను అనే ఒక నిర్ణయానికి కట్టుబడి పాపం చేయకుండా నీవు కాపాడబడ్డట్టుగానే ఇక మీద విశ్వాసం కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి, ఆలోచనల క్రమబద్ధంలో ఉండాలి. అట్టి కృప నీకు కలుగునుగాక. 2వ మాట పేతురులో ఏమి రాశాడు? అతని నోట ఏ కపటమును లేదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోనండి. నేను ఎప్పుడైనా కపటంగా మాట్లాడాను? మనకుండే నైజం ఏడో తెలుసా? ఎవరిని నొప్పించం, ఎవరిని గాయపరచం. మన టాలెంట్ ఏంటంటే ఎవరిని చూస్తే వాళ్ళతోని మనం స్నేహం చేసినట్టుగా, వాళ్ళంటేనే మనకు ప్రేమ అయినట్టుగా కపటంగా ప్రవర్తిస్తుంటాం. ప్రేమగా మాట్లాడేవాళ్ళు మామూలుగా ఉంటారు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయత వాళ్ళ పదాల్లోనూ వాళ్ళ ప్రేమలో మనం గమనిస్తాం. కొంతమంది ఓవర్గా ప్రవర్తిస్తుంటారు. అసలు మనం చూస్తే మెలికలు తిరిగిపోతుంటారు. మనల్ని చూస్తుంటే అసలు ఎట్లా మాట్లాడతారు? అప్పుడు అనుకోవాలి, ఓహో వీళ్ళ దగ్గర ఏదో నటన ఉంది అని. చాలా జాగ్రత్త. ప్రేమ స్థిరంగా ఉంటుంది, ప్రేమ నెమ్మదిగా ఉంటుంది, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ సహిస్తుంది, ప్రేమిస్తుంది, ప్రేమ ఆఖరి వరకు నిలిచి ఉంటుంది. కానీ ఒక మనిషిని చూడగానే అతను చూసి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని అసలు ఎన్ని దీవెనలు గుమ్మరిస్తాము. ఆ క్షణమే ఇడు తిరగగాని దుర్మార్గుడు అనే మాట అంటాం. ఇతని చరిత్ర నాకు తెలియటేంటండి. కాకపోతే వాడితో అట్లా మాట్లాడాలని మాట్లాడా. అంటే నువ్వు అతనితో మాట్లాడి నటించావని నువ్వు సంబరపడుతున్నావు, కానీ దేవుడు కాటా వేసి అంటాడు అంతా కపటమే. నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్నా, నీ ప్రేమలో కపటం ఉండకుండా ఉండునుగాక. నీ ప్రార్థన కపటంగా ఉండకుండా ఉండునుగాక. కపటం అనేది అన్నిటికంటే ప్రమాదకరమైన శాల్తి. కనుక మీ బిడ్డలను ప్రేమించినా, భర్తను ప్రేమించినా, భార్యను ప్రేమించినా, ఒకవేళ సహోదరుని ప్రేమించినా, సంఘాన్ని ప్రేమించినా, కపటము లేని ప్రేమ నీకుండునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. కపటంతో ప్రేమిస్తే అది నీ నాశనానికే ఉత్తరం. నీ జీవితానికి భయంకరంగా గోతులు తవ్వుకున్నావనే విషయం ఎన్నడూ నీవు మర్చిపోకూడదు. ఇస్కరియోతు యోధా ఎంత కపటంగా నడిచాడు. ఆ కపటం అతన్ని ఉరితాడు దాకా తీసుకువెళ్ళిందిగా. దండం పెడి చెబుతున్నాను, నీ తమ్ముడి దగ్గరైనా, నీ అన్న దగ్గరైనా, నీ కాపల దగ్గరైనా, నీ కన్నవాడి దగ్గరైనా, నిన్ను కట్టుకున్న వాళ్ళ దగ్గరైనా పొర్రపాటున కపటంగా ప్రమాణం చేయటం కానీ, కపటంగా మాట్లాడటం కానీ, అద్దెకు తెచ్చుకున్న నవ్వుతో చెలగాటం ఆడితే వాళ్ళకంటే నష్టం నీకేననే విషయం గమనించి ఇక మీదట కపటము లేని ఒక మంచి మనస్సాక్షిని నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కపటంగా నడిచే వాళ్ళకి కాలం కలిసి వచ్చినట్టుగా ఉంటుంది, కావాలంటే చూడండి. కానీ ముగింపులో ఏముంటుంది తెలుసా? కట్లపాము కలిసినట్టే ఉంటుంది. అంటే నీ కలిసి వచ్చిందంతా ఎండమామిలాగా ఆరిపోద్ది, నీ వెంట నడిచి వచ్చిందంతా నిలవకుండా పోద్ది. ఏమయ్యా ఎంత సంపాదించావు? 30 వెండి నాణాలు సంపాదించా. ఏం చేశావు? నేను పట్టుకోవాలా, నేను అనుభవించాలా, నా పిల్లలకే నేను ఇవ్వాలా, నా జీవితంలో అవి పారబోసాను, నేనేమో చావుకు దగ్గర పడ్డాను. కపటం మనిషిని ప్రాణం తీస్తుంది. కపటం ఒక రోజున నడివీధిలో నిలబెట్టి సిగ్గుపాలు చేస్తుంది. ఒక సేవకుడిగా దండం పెడి చెబుతున్నా, దేవుని దగ్గర కపటంగా, దేవుని వాక్యం దగ్గర కపటంగా, సహోదర ప్రేమలో కపటంగా, దేవుని చిత్తం నెరవేర్చడంలో కపటంగా, ప్రభు బల్లారాధనలో పాలు పొందేటప్పుడు కపటంగా ఒకవేళ ప్రవర్తిస్తే మీ శిక్షకు మీరే ఉత్తరవాదులు. అందుకని కపటము అనేది నీ దరిదాపులలో లేకుండా ఒక యథార్థమైన అగ్ని చేత కాల్చబడిన
బ్రతికి ఉన్న మంచి మనస్సాక్షి నీకుండునుగాక. ఒకవేళ మీలో ఎవరైనా ఆకారులాగా కానీ, గెహాజీలాగా కానీ, ఇస్కరియోతు యోధాలాగా కానీ మీ జీవితంలో కపటంలాగా ప్రవర్తించి ఉంటే ఇకనైనా సరి చేసుకుని, అయ్యా పలానా వ్యక్తితో కపటంగా మాట్లాడానయ్యా, పలానా వ్యవహారంలో కపటంగా మాట్లాడానయ్యా అని నీవు సరి చేసుకోగలిగితే నీ క్షేమం కలుగుతుంది. ఎందుకని? ఆయన ఎలాగూ నడిచెనో నేనును అలాగే నడవలను కనుక ఇక మీదట కపటం నిన్ను వదిలిపోవునుగాక. నీ గుడారంలో కపటం అనే సరుకు లేకుండా ఉండునుగాక. చాలాసార్లు కపటం మన గౌరవం తెచ్చిపెడుతుంది, కానీ నాశనం కూడా తెస్తుందనే విషయాన్ని గమనించాలి. దండం పెట్టి నేను మీతో చెప్పగలిగింది, దేవుడు మిమ్మల్నైనా మీ కుటుంబాలనైనా ఒక ఆశీర్వాదకరంగా ఆశీర్వదించాలి అనుకుంటే యేసు సన్నిధిలో నడుస్తున్న నీవు కపటము లేకుండా ప్రవర్తించుదువుగాక. ఒకవేళ కపటాన్ని కానీ ఇంకా నీ గుండెల్లో దాచుకుంటే కాలం కలిసి వస్తుందేమో కానీ కర్మ కూడా ఊరేగుతుందనే సత్యం మరువరానిది. 3వ మాట చెబుతారు, చదవండి. పేతురు రాసిన పత్రికలో 3వది, అతడు దూషించబడి బదులు దూషించలేదు. ఇది 3వ మెట్టు. మొదటిది పాపం చేయలేదు, రెండవది అతని యందు ఏ కపటం లేకుండా జాగ్రత్తగా ఉన్నాడు, మూడవది దూషించబడి అతడు ప్రతిదోషణ. ఈరోజు ఈ మాట వినండి, మనం ఎందుకు దీవించబడలేకపోతున్నాం, ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం, ఎందుకు దీవెన పొందలేకపోతున్నాం? బాప్తిసం పొందాం, ప్రభు వల్లారాధనలో ఉంటాం, కానుకిస్తుంటాం, క్రైస్తవుడిగా సాక్ష్యం చెబుతుంటాం, మరి దీవెన ఎందుకు కలగటంలా? నీ జీవితంలో నువ్వు నింపుకున్న పెద్ద సంచి ఉందే, దానికి ఒక చిల్లు ఉంది. ఆ చిల్లు వలన నీ దీవెనలన్నీ పోతున్నాయి, నీ అభిషేకం అంతా పోతుంది, నీ కృపంతా పోతుంది, దేవుడిచ్చిన సమాధానం పోతుంది, దేవుడిచ్చిన ఐశ్వర్యం పోతుంది, దేవుడిచ్చిన క్షేమం అంతా ఆ చిల్లు వలన అంతా ఖాళీ అయిపోతుంది. దేవుడు నీకేం తక్కువ ఇవ్వాల, కృప ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ప్రతిదీ ఇచ్చాడు. కానీ అది నీ దేవుని సముఖమందు నీకు మిగలడం లేదు. దానికి ప్రబలమైన కారణం ఒకే ఒక మాట. అదేమిటయ్యా అంటే బైబిల్ చెప్పకనే చెబుతుంది, అతని సంచి చిల్లు సంచి గనక అన్నీ పోతూనే ఉన్నాయి. ఈ చిల్లు కారణం ఏమిటంటే దోషణ, ప్రతిదోషణ. ఎవరైనా క్రైస్తవుడైతే 10 మంది మెచ్చుకుంటారు అనుకోబాకండి, నీతిగా నడిస్తే 10 మంది నన్ను మెచ్చుకుంటారు అనుకోబాకండి. కారణం ఏమిటో తెలుసా? నీతిగా నడవనప్పుడు నీకు స్నేహితులు ఎక్కువ ఉంటారు, నీతిగా నడవనప్పుడు మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, నీతిగా నడవనప్పుడు నిన్ను పొగిడే వాళ్ళు ఉంటారు, నీతిగా నడవనప్పుడు నీ వెనక అంగబలం ఉంటుంది. ఎప్పుడైతే నీతితో అడుగులు వేస్తావో, నీతిగా నడవడం మొదలు పెడతావో అందరూ నిన్ను వదిలి వెళ్ళిపోతారు. ఇక తర్వాత అన్నీ నిందలే, అన్నీ అవమానాలే. నిజంగా కారణం ఉండి కాదు, ప్రభువుని నమ్మావు గనక అవమానాల పాలవుతావు, ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నావు గనక నిందల పాలవుతావు. అయినా కంగారు పడబాకు. ఎవరు ఏ రకంగా నిందించినా, ఎవరు ఏ రకంగా దూషించినా నీవు గమనించాల్సింది ఒక్కటే, ఈ నిందలన్నీ నా మీద పడుతున్నాయి గనక నేను నిందలేని వాడిని, తప్పు లేని వాడిని, పొరపాటు చేయలేదు అని నీకు నీవుగా నిరూపించుకోవడానికి ఎప్పుడూ ఆరాటపడకూడదు. నేను మరలా చెబుతున్నాను, నా మీద ఏదైనా నింద వేశారనుకోండి, నా మీద ఏదైనా చెడ్డ మాటలు మీరు పలికారనుకోండి, అప్పుడు నేను సంఘ పెద్దలందరిని తీసుకుని నీ దగ్గరకు వచ్చి, నేను ఎట్లాంటి నువ్వన్న మాట ఏమిటి అని వీళ్ళందరి ముందు నేను నిర్దోషిని, తప్పుడు మాట అతను మాట్లాడాడు అని కానీ నేను నిరూపిస్తే క్రైస్తవుని కాను. బైబిల్ బోధిస్తుంది ఏమిటో తెలుసా? నీకు నీవుగా నిర్దోషి అని దేవుడు నిర్ణయించాలి, నీకు నీవుగా నిర్ణయించుకోకూడదు. అప్పుడు మౌనంగా ఉన్నామనుకో, మన వాళ్ళు ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు అంత మౌనంగా ఉన్నాడంటే మొత్తం మీద ఏదో జరిగే ఉంటుంది, పాస్టర్ గారు ఇంత మౌనంగా ఉన్నాడంటే మొత్తం మీద చేసే ఉంటాడు. అంటే ఒక నిందేమో తప్పని మోపారు,
రెండవది మౌనంగా ఉన్నాం గనక చేసే ఉంటాడని మరొక ముద్ర వేస్తాం. మూడవది ఏమంటారు తెలుసా? ఆ తర్వాత నాకు ఏదైనా రోగమో బాధో ఇరుకొచ్చింది అనుకో, చేశాడు కనుక మౌనంగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు కనుక శిక్ష వచ్చింది. ఇవన్నీ మన మీద పడే రాళ్ళు, ఇవి మన మీద పడే నిందలు. కానీ నీవు జ్ఞాపకం చేసుకొనాల్సింది, ఆయన నడిచినట్లుగా నేనును నడవాలి కనుక మౌనంగా ఉండడమే తప్ప నీవు నీతిమంతుడిగా నిన్ను నీవు నిరూపించుకొనడానికి సాక్ష్యాలు కానీ రుజువులు కానీ మళ్ళీ 10 మందిలో మీటింగ్ కానీ పొరపాటున పెట్టక, ప్రభువా ఏ నేరం చేయను నీవు కొరడాలతో దెబ్బలు తిన్నావు, ఏ నేరం చేయను నీవు నిందల పాలయ్యావు, నీ దగ్గర రొట్టె తిన్నవాళ్ళే గెడ్డం పీకారు, నిన్ను పొగిడిన వాళ్ళే అంగీ పీకారు, నీకు జయి కొట్టిన వాళ్ళే ఉమ్మూశారు, అంతకంటా గనుని కాదుగా. నా యథార్థత నీకు కనబడును గాక, నా నిజాయితీ నీకు కనబడును గాక. ఏవేమన్నాడు? మీరెందరూ మాట్లాడినా నేను నా దేవుని దగ్గర నా న్యాయాన్ని వినిపిస్తాను, దేవుడే నాకు సాక్షి. నిజంగా ఎంతో చక్కగా ఉందండి. ఆ తర్వాత మరో మాట ఏమిటో తెలుసా? రాళ్ళతో కొట్టినా భయంకరంగా చంపడానికి సిద్ధమైన స్తెఫను నిలవబడి ఒక మాట అన్నాడు, అయ్యా వీళ్ళు మోపే నిందలైనా వీళ్ళు చేసే కృత్యాలైనా రాళ్ళతో నన్ను కొడుతున్నా ఈ నిందలు, ఈ పాపం, ఈ భయంకరమైన నాశనం వారి మీదైనా వారి పిల్లల మీదైనా మోపబాకు. అంత చక్కగా రాయబడింది. ఈ రోజున ప్రభువు అక్కడ దగ్గర పడుతుంది. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో తెలియదు, కానీ ప్రభు రాకడలో ఎత్తబడి ఆయన వలె నేను నడిచాను, ఆయనను పోలి నడిచాను, ఆయన దగ్గరగా నడిచాను, ఆయన మహిమతో నడిచాను, ఆయన సొత్తుగా నడిచాను, ఆయన పోలిగ్గా మారాను అని చెప్పగలిగిన ధైర్యం వచ్చేటట్టుగా నేను ఆయనను పోలి ఆయన ఉంచిన అడుగుజాడల్లో నేను నడిచానని చెప్పేటట్టుగా పాపం లేని జీవితం జీవించుదురుగాక, కపటం లేని మాట కలిగి ఉందురుగాక. ఇక మీదట ఎవ్వరు మీ మీద నిందలు మోపిన పొరపాటున నోరు తెరవకుండా నిందలను సహించుదురుగాక. నా దేవుడు ఆయన మార్గములో అంతం వరకు నిన్ను నడిపించి నిన్ను ప్రేమలో పరిపూర్ణుడు చేయునుగాక, సర్వసత్యములో పరిపూర్ణుడు చేయునుగాక. అట్టి కృప కలిగినట్లు మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన ప్రభువా వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన కార్యాల కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు, నీ మాటల కొరకు వందనాలు. నీ వినిపించిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ప్రభువా మేము నిన్ను పోలి నడిచేవారమైతే ఏ గుంపులో చేరకూడదో, ఎవరితో చేరకూడదో ఎంత తేటగా మాట్లాడావు. ప్రతి మాట ఫలభరితంగా మార్చండి. మేము నిన్ను పోలి నడిచేటట్టుగా కపటం లేని వారిగా, పాపం లేని వారిగా, నిందలను సహించే వాళ్ళగా మేము బ్రతకగలిగినట్లు తీర్మానం చేసుకుని బిడ్డలందరి పట్ల కార్యం జరిగించి మీరు మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్నా మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హౌసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.